అందరికీ ప్రభైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యోహాన్ గారు రాసినటువంటి రెండవ పత్రిక మీరందరూ ధ్యానించే ఉంటారు కదా. అయితే ఈ పత్రికను మరొకసారి మనం క్లుప్తంగా నేర్చుకుందామా. ఇందులో యోహాన్ గారు కొన్ని కీలకమైన పదాలు పదే పదే వాడుతూ ఉంటారు. అవేంటో ఒకసారి మనం తెలుసుకుందాం. సత్యం అనేటటువంటి పదం 5 సార్లు మనకు కనబడుతుంది. ప్రేమ అనేటటువంటి పదం 4 సార్లు మనకు కనబడుతుంది. ఆజ్ఞ అనేటటువంటి పదం 4 సార్లు మనకు కనబడుతుంది. నడచుట అనేటటువంటి పదం 3 సార్లు మనకు కనబడుతుంది. బోధ అనేటటువంటి పదం 3 సార్లు మనకు కనబడుతుంది. పిల్లలు అనేటటువంటి పదం 3 సార్లు మనకు కనబడుతుంది. బైబిల్లో అతి తక్కువ వచనాలు కలిగినటువంటి పుస్తకమే ఇది. అయితే ఈ పదాలు ఎందుకు పదే పదే రాశారు యోహాను గారు అని మనం ఆలోచిస్తే, తన పిల్లలైనటువంటి వారు సత్యం అనే మార్గంలో నడవాలని, ఒకరితో ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి జీవించాలని, దేవుని ఆజ్ఞకు విధేయులై బ్రతకాలని, ఇంకా క్రీస్తు బోధను కాపాడుకుంటూ మరి బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే అనేకమైన బోధకులు వస్తారు. అలాంటి వారు వచ్చినప్పుడు వారికి ఆశ్రయం కూడా ఇవ్వకూడదని ఈ పత్రికలో మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. అటువంటివి మీ దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్త పడండి. ఎవరికి ఆశ్రయం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాలు కూడా చెప్తాడు. అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి పిల్లలు ఖచ్చితంగా సత్యమార్గంలో నడిపించబడాలి. ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి. దేవుని ఆజ్ఞలకు విధేయులై బ్రతకాలి. క్రీస్తు బోధను తృణీకరించకుండా ఆ బోధను కాపాడుకుంటూ జీవించాలి అనేటటువంటిది యోహాను గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఆయన ఈ పత్రిక రాయాల్సి వచ్చింది. ఇది ఈనాటి క్రైస్తవ సమాజానికి కూడా ఎంతో అవసరమైనది. క్రైస్తవ సమాజానికి ఎంతో ఉపయోగపడేది కూడా. ఈ పత్రిక నుంచి మనం ఈ విషయాలు నేర్చుకోవచ్చు. నేర్చుకొన బద్దులమై ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఒక్కసారి ధ్యానించి పత్రిక యొక్క పరమార్థం గ్రహించాల్సిందిగా మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.